సామర్లకోటలో ఆగస్టానా సెంటినరీ లూథరన్ చర్చి నందు 2024 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేడు అనగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 2024 సంవత్సరం జనవరి మొదటి రోజు ప్రారంభం అయ్యే వరకు ఆరాధన కార్యక్రమంలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో కీర్తనలు పాడగా ఆలయ గురువర్యులు ఎస్ శామ్యూల్ ప్రకాష్, రెవరెండ్ ఏ అరుణ్ విజయ్ కుమారులు దైవ సందేశాన్ని అందజేశారు. శ్రీమతి ఎం సమాధానం జ్యోతిరాజ్ క్యాండిల్ వెలిగించి క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు. 2023 చివరి గడియ ముగిసిన అనంతరం గురుమండల అధ్యక్షులు, పిసిసి సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు 2024 ప్రవేశ సంవత్సరపు కేకును కట్ చేసి అందరికీ తినిపించడం ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియపరిచారు. ఈ సందర్భంగా ఒకరిని ఒకరు కరచాలం చేసుకుంటూ హత్తుకుంటూ 2024 సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు. ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు ఆలయం నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కానీ దానికంటే ఏంటి అంట, లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట వినాలి. అందుకని ఒక దైవజనుడు సంఘాన్ని హెచ్చరిస్తూ ఇలా అన్నాడు, సంఘమా దేవుని సంఘమా వినుమని ఆత్మ చెప్పు మాటను దేవునికి నిజంగా లోబడతా ఉన్నామా? నిజంగా ఆయనకు భయపడుతూ ఉన్నామా? నిజంగా ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తా ఉన్నామా? ఆజ్ఞ దీపం వంటిది కదా, ఆజ్ఞలు సత్యమైనవి కదా, ఆజ్ఞలు మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి వాటిని మనం అనుభవించగలుగుతా ఉన్నామా? అనుభవిస్తూ ఆయన మాట వింటూ ఉన్నామా? దేశమా దేశమా యెహోవా మాట విను 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 వినవలసిన ఆవశ్యకత. దేవుని మాట మనం వినాలి. మన పిల్లలు, మనం కుటుంబాలు అందరం దేవుని మాట వినవలసిన ఆవశ్యకత ఉంది. వింటే దేవుడు అన్నాడు, మనకు తెలుసు ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయంలో, యెహోవా మాట మీరు శ్రద్ధగా వింటే ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, దీవించగలిగిన దేవుడు, వర్ధిల్ల చేయగలిగినటువంటి దేవుడు. అందుకనే 46వ కీర్తన చెబుతా ఉంది, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజీ, దేవుడు మనకు ఆశ్రయించువాడు. కాబట్టి ఆయన పిల్లలమైన మనము ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఇవి 4 సూత్రాలు. 5వ సూత్రం ఉంది, అక్కడే చెప్పాడు, వెరీ గుడ్, ఆయనను సేవించాలి. దేవుణ్ణి ఆరాధించవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, ప్రియ స్నేహితులారా, మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. కాబట్టి అక్కడ ఆయనను సేవించవలసిన ఆవశ్యకత ఉంది. భయభక్తులు కూని ప్రభువుని సేవించవలసిన ఆవశ్యకత ఉంది. ఇక చివరి సూత్రం చెప్పాడు అక్కడే, వెరీ గుడ్, ఆయనను, నాకు బాగా ఇష్టమైన పదం, టు ఎంప్రెస్ ఆర్ టు క్లేమ్. ప్రభువుని మనం ఏం చేయాలి? హత్తుకుని వెళ్ళాలి, విడిచి కాదు. ప్రభు ఎమ్మాయి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతుంటే ప్రభు వాళ్ళ మధ్య నడిచినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. కాబట్టి ఈ 2023వ సంవత్సరం 365 దినాన మనం దాటి దేవుడిని మనకు అనుగ్రహించినటువంటి హితవచనంలోనికి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ 6 సూత్రాలు చాలా విలువైనటువంటి సూత్రాలు. విస్తరించి మాట్లాడడానికి సమయం లేదు. కాబట్టి 1, లోబడడం, సబ్మిషన్. 2, భయపడడం, దైవ భయం కలిగి ఉండడం. 3, ఆజ్ఞలు పాటించడం, టు ఫాలో హిస్ కమాండ్మెంట్స్. 4,
చివరి మాట టు ఎంబ్రెస్, టు క్లేవ్, హత్తుకొని వెళ్ళిపోదాం. హత్తుకొని ప్రభువుని హత్తుకొని వెళితే ఎంత ఆనందం అంటే చెప్పసఖ్యము కాని ఆనందం. కానీ ప్రభువులో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మన కొరకు చేసిన కార్యాలన్నిటిని తలంచుకున్నప్పుడు చెవి పాడుతూ ఉంది ఒక అద్భుతమైన పాటలో, వినోళ నిన్ను పొగడినా నీ రుణము తీరునా, వినోళ నిన్ను పొగడినా నీ రుణము తీరునా, ఇన్నాళ్ళు కన్నీరు, ఇన్నాళ్ళు కన్నీరు ఓడిచావు జాలితో. జాలితో మన బాష్ప బిందువులను తుడిచాడు, కానీ మనం ఫలించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆశించి ఆయన వెలుగుతూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా కాని ఫలములు ఫలిస్తూ దేవుని సన్నిధిలో ఆయనకు సంతోషం కలిగించలేని వారు ఎవరైనా ఉంటే, ప్రియ స్నేహితులారా, మరి ఫలములను ఆశించి పరలోకపు తండ్రి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆగమనానికి మనం ఎలాగ సిద్ధపడుతా ఉన్నాం ఒకసారి మళ్ళా మనము పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. కాబట్టి చివరి మూమెంట్లో ప్రియ స్నేహితులారా, ఆయన మన కొరకు చేసిన వాటన్నిటిని తలంచుకుని నిష్కపటులపై భయభక్తులు కొని ఆయనను సేవిస్తూ ఆయన ఆగమనానికి మనమందరము ఈ 6 సూత్రాలను మనం పాటించి ముందుకు వెళ్ళగలిగినట్లయితే దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు చాలా గొప్పది, ఉన్నతమైనది. కాబట్టి ఏమి ఇచ్చినా ఆయన రుణం మనము తీర్చలేము. కాబట్టి కనుక పొందుకోవాలి అని ఆశించినటువంటి వాళ్ళందరూ కూడా దేవుడయ్యే వారికి ఎవరు వినపడిందా ఆ మాట? దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకోవాలనేటువంటి వాళ్ళందరూ కూడా దేవుడయ్యే వారికి కూడా ఎవరు వెళ్ళకూడదు. వెళ్ళారంటే మీకు మీరే ఉత్తరవాదులు. థ్యాంక్ యూ. మరి సమయంలో ఒక నిర్ధారణ కార్యక్రమం ఉంది. త్వరగా వారు ముందుకు వచ్చినట్లయితే నిమ్మగడ్డ రాసి, కానీ దేవుడు ఎంత ప్రేమ చూపుతూ ఉంటే, ఎంత వాత్సల్యత చూపుతూ ఉంటే, ఒక నిమిషం మనం దేవుని మందిరం ఎందుకు గడపలేకపోతున్నాం? వచ్చిన వెంటనే టైం అయిపోతే వెళ్ళిపోతారండి అని. ఎందుకు వెళ్ళిపోతాం? ఇంటికి ఏం చేస్తారు? దేవుని మందిరంలో ఉండేటువంటి ఆనందాన్ని ఎందుకు అనుభవించుకోలేకపోతున్నారు? దేవుడు ఇచ్చేటువంటి ఫలాలన్నీ అనుభవిస్తున్నాం, కానీ దేవుని కొరకు మనం ఎలాంటి ఫలాలు అనుభవిస్తున్నాం? ఈ విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచించారు. చక్కగా ఇద్దరు కూడా చాలా అవసరమైనటువంటి విషయం. చాలా దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడంలో దేవుడిగా మనం ఫెయిల్ అవ్వకూడదు. ఎప్పుడు నిరంతరం కూడా ఆయన చేసిన ప్రకారంలో దేవుని కూడా మరవద్దు అని చెప్పాడు. కనుక దీవెన అయ్యే వరకు కూడా ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదు. కనీసం ప్రియ దేవుని పిల్లగా ఈ మొట్టమొదటి రోజైనా మీరు అబద్ధం ఆడుతుంది దయచేసి. కనుక మీరందరూ దీవెన అయ్యే వరకు ఎలా ఉన్నప్పుడు అందరూ దేవుని స్వాగతం చెప్పండి. లోపల వాళ్ళందరూ చెప్పారు, కానీ బయట ఉన్న వాళ్ళు ఒక్కరు చేయట్లేదు. బయట వారినేమో బలవంతం చేయట్లేదు, కానీ దేవుని సన్నిధిలో గడపడం అనేటువంటిది ఎంత వాల్యూ, అనుభవించాలి. అనుభవపూర్వకంగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఎదగాలి. దేవుడు వాక్యం చదువుతున్నప్పుడట దావీదుకు కొవ్వు మీద దొరికినట్టు దొరికిందంటున్నా. దేవుని వాక్యం అంత శక్తి ఉన్నది. కనుక దేవునికి లోబడచ్చు, దేవుని ప్రేమిస్తూ, దేవుని సేవిస్తూ, ఆయనకు భయపడుతూ, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ చక్కటి 6 విషయాలు మనం ఈ రాత్రి కాలంలో నేర్చుకున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ 6 స్తోత్రాలు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా, దేవుని చిత్తమైతే, ఎందుకంటే ఏ టైంలో దేవుడు మనం గెలుచుకుంటాడో ఎవరికి తెలియదు కదండి. భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ గురైనటువంటి మరి బిడ్డలను దేవుడు కాపాడాడు. ఈ రోజున వెస్ట్ జీవితం మనం చూసాం. క్యాన్సర్ రోగం నుంచి దేవుడు తప్పించినటువంటి సాక్ష్యాలు విన్నాము. ఎవరికి చెప్పుకునేటువంటి బాధలు అనుభవిస్తున్నటువంటి
సాక్ష్యాలు మనం వినాలి. కనుక మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు తెలియజేసుకుంటూ ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా రాబోతున్నటువంటి సంవత్సరంలో దేవుడు మనందరూ దీవించాలని కోరుతూ ఆశీర్వదిస్తూ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. రెండు చేతులు పైకి చెప్పండి. అమ్మయ్యా, వెనకాల ఉన్న వాళ్ళు కొన్ని చేతులు కనపడినాయి, కొన్ని చేతులు కనపడినాయి. బయట మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి షేకండ్స్ ఇచ్చుకొని హ్యాపీ న్యూ ఇయర్ ముందే చెప్పేసుకున్నాం అడ్వాన్స్. ఆంధ్రప్రదేశ్లో నుంచి ప్రదేశంలో పడదాం. 603వ కీర్తన పాడుతూ దేవుడు స్తుతి కృతజ్ఞతలు మొదలుపెట్టాడు. అంటే చీకటి ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ మళ్ళీ మన ఆశ ఏంటంటే కరెంట్ వస్తుంది కదా అని. కానీ చీకటిలోకి వెళ్ళడం అంటే అది చాలా భయంకరమైనది. ఈ తాత్కాలికమైన చీకటి కాదు అది. అంటే వెలుగు ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. యేసు క్రీస్తు ప్రభువు ఇలా చెప్తున్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో ఉండదు. యేసుక్రీస్తు ఈ తాత్కాలికమైన కరెంట్ కాదు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగులో మనం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? చీకటికే. మరి వెలుగు అంటే ఏంటని చెప్పారంటే మన సత్క్రియలు దేవుని మహిమపరచడానికి ఇతరుల యొక్క మన సత్క్రియలను కనబరచాలి. నేను ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. మోషే గారు మరి ఇశ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహిస్తూ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత యెహోవా దేవుడు మోషేని మరి ఆ సీనాయి పర్వతం దగ్గరికి ఎక్కి రమ్మన్నారు. మోషే గారు ఎక్కి ఆ సీనాయి పర్వతం దగ్గర ఎక్కి యెహోవా తండ్రి సమక్షంలో ఆయన సన్నిధిలో 40 దినాలు ఉన్నారు. అంటే 40 దినాలు అంటే రాత్రులు పగలు 40 దినాలు ఉన్నారు అక్కడ. మోషే దేవుడు అవన్నీ ఇచ్చారన్నమాట. మరి ప్రజలు ఐగుప్తు నుండి వస్తున్నారు, వీళ్ళకి దశ నిర్దేశించాలని దేవుడు ఆశ కలిగి వీళ్ళు ఎలా జీవించాలి, ఏం చేయాలి, ఏంటి అనేది వాళ్ళకి ఒక మార్గం ఇచ్చి పంపించారు. పదార్థాలు ఇచ్చి పంపించిన తర్వాత మోషే గారు కొండ దిగి వస్తున్నారు. కింద ఇశ్రాయేలు ప్రజలు అహరోను ఉన్నారు. వారు మోషేని చూసి వారు చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ముఖ శర్మం ఎంతో కాంతివంతంగా ఉన్నాడు. ఎందుకంటే యెహోవా సన్నిధిలో 40 దినాలు ఉన్నందుకే అంత కాంతిగా ఉన్నారు కదా, చూడలేకపోయారంట. అప్పుడు మోషే అది గమనించి మోషే దగ్గరికి వెళ్ళలేకపోతుంటే గమనించి మోషే ముసుగు వేస్తున్నారు. అలాగే మరి 40 దినాలకి అంత కాంతి ఉంది కదా, మరి మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాంతిలో మనం జీవిస్తున్నామంటే మనం ఇతరులకి ఎంత వెలిగిస్తున్నాము. వెలుగంటే సత్క్రియలు, వెలుగంటే వెలుగు కాదు ఏం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని మనలో చూపించడం, సత్క్రియలు ఇతరులు తెలుసుకోవడానికి, అది వెలుగు అంటే. ఇప్పుడు మనం ఈ క్యాండిల్స్ ద్వారా ఈ క్యాండిల్స్ ఆఫ్ చేసిన తర్వాత చీకటి వస్తుంది. ఆ చీకటిని చూసి మనం ఒకటి అనుకుంటాం, ఏమంటే ఎంత చీకటిలో మనం ఎలాగా, ఇదేమి చీకటి కాదు, నరకం అనేది మహాభయంకరమైన చీకటి, అది గాఢాంధకారం చీకటి, అది అసలు దాన్ని ఇంకా తెలుసుకోలేము. కాబట్టి యేసుక్రీస్తు వెలుగంటేనే యేసుక్రీస్తు ప్రభువారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాను. దయచేసి పిసిసి వాళ్ళందరూ ముందుకు రండి. పిసిసి వాళ్ళందరూ అలాగే మాస్టర్ గారు అక్కడ ఉన్న దయచేసి ముందుకు రావాల్సిన ప్రమాణం చేస్తున్నా.
మనకు సమయం కలిసి వస్తుంది కదా, దానికి చిన్న ప్రార్థన చేసి కేక్ కట్ చేద్దాం. అందరికీ నీవు ప్రసాదించమని ఆశీర్వదించున్నాను. యేసు ప్రభు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. అందరూ చెప్పడం కొడుతుండగానే ఈ కేక్ కట్ చేద్దాం. చెప్పడం కొట్టగలిగితే క్యాండిల్స్ ఉన్నాయి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాండిల్స్ ఆన్ చేసి చెప్పలు కూడా ఈ 10 minutesలో వాక్య సందేశం అయిపోతుంది. తర్వాత క్యాండిల్ లైట్ సర్వీస్, కేక్ కటింగ్, అదే రీతిగా మన కొరకు ఏర్పరిచిన వాగ్దానాలు, బైబిల్ లెసన్స్ కార్డ్, ఇవన్నీ. I wish you all a happy and blessed 2024 New Year. And మరి దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి మరి ఒక నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని మనకి అందించి, తద్వారా ఆయనలో మనము నిత్య జీవంలో పాలిభాగస్తులు కావడానికి ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి తరుణాన్ని మనము ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడంలో క్రీస్తును కూడా ఆహ్వానించి, తద్వారా క్రీస్తు వలె క్రీస్తును పోలినటువంటి జీవితం జీవించి 2024వ సంవత్సరం మన యొక్క భావి భవిష్యత్ కాలమంతా ఆయన్ని నిరీక్షించి క్రీస్తు రాకడని నిరీక్షించేటువంటి వ్యక్తులుగా ఉండే విధంగా మనం ఈ 2024వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. మరి ఈ 2024వ సంవత్సరం అని ఈ నూతనమైనటువంటి దయాకిరీటం అనగా 2024 సంవత్సరం మనకు ఉచితంగా ఇవ్వబడింది. ఇది మనకి ఉచితంగా ఇవ్వబడింది. నా కృప నీకు చాలును అని దేవుని వాగ్దానం ప్రామిస్ గుర్తు చేసే సంవత్సరంగా 2024 సంవత్సరం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. సంవత్సరాలు వచ్చి పోతూ ఉంటాయి, రోజులు కూడా అంతే. దయాకిరీటం పొందుకున్న సంవత్సరమే నిజమైన నూతన సంవత్సరం.